ప్రాబ్లం అనేది లేదా ఛాలెంజ్ అనేది ఎలా వస్తుంది అనేది స్వామి వివేకానంద జీవితంలో ఒక మంచి ఇన్సిడెంట్ ఉంది. ఆయన లిటరేచర్లో దాన్ని చాలా బాగా వివరించడం జరిగిందనమాట. ఆయన ఒకరోజు వారణాసిలో నడుస్తూ ఉన్నారు. చాలా చిన్న దారులు ఉంటాయి వారణాసిలో. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఓ పక్క గంగా ప్రవాహం, ఇంకో పక్కన పెద్ద వాల్ ఉంది అంట. ఆ చిన్న పాత్వేలో ఆయన నడుస్తుంటే సడన్గా ఒక కోతుల మూక ఆయనకి ఎదురొచ్చింది. కోతుల ముక్క జనరల్గా 10 కోతుల ముక్క వస్తాయి. చిన్న పాత్వేలో మనం ఉన్నాం, ఏం చేస్తాం? వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తడం. ఆయన కూడా అలాగే చేశారట. ఆయన కూడా వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈయన పరిగెడుతున్నాడో ఆ మంకీ స్టార్టెడ్ చేజింగ్ హిమ్. ఆయన వెంటాడుతూ ఉన్నాయన్నమాట. ఈయన పరిగెడుతున్నప్పుడు ఆయన ఎదురుగా ఒక సాధువు వచ్చి డోంట్ రన్ అవే, టర్న్ అరౌండ్ అండ్ ఫేస్ ద బ్రూట్స్ అన్నాడంట. తిరుగు, వెనక్కి యూటర్న్ తీసుకో, చూడు ఏం జరుగుతుందో అని చెప్పి. వెంటనే ఆయన వెనక్కి తిరిగేటప్పటికి ఆ కోతులు పారిపోయాయి. సో దీన్ని ఆయన లిటరేచర్లో చాలా గొప్పగా ఆయన వివరించడం జరిగిందనమాట. అంటే ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఆర్ లైక్ దిస్ మంకీస్ అంటాడు. వాటిని ఫేస్ చేయండి, కానీ వాటిని వెనక్కి తిరిగి పరిగెత్తద్దు అని చెప్పాడు అనమాట. ఈ భావనతోటి మనం ముందుకు వెళ్తూ మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం దాన్నే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం కనుక ముందుకు వెళ్ళినట్టయితే ఏదైనా మనం సాధించవచ్చు అనమాట. ఆలోచనలు వస్తుంటాయి, నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ వస్తుంటాయి. నెగిటివ్ ఆలోచనని పాజిటివ్ ఆలోచనతోటి మనం రీప్లేస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మనం ఇలాగే ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూసినట్టయితే చాలా ఉన్నాయి. ఒక అబ్రహాం లింకన్, అమెరికాలో ఒకప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన 1830 సంవత్సరం నుంచి 1860 సంవత్సరం వరకు ఆయన జీవితం అన్నీ కూడా చాలా రకాల ఛాలెంజెస్ ఆయన అనుభవించడం జరిగిందనమాట. ఆయన కాబోయే భార్య చనిపోవడం, ఆయన రెండో కొడుకు చనిపోవడం, ఆయన భార్య పెళ్ళైన తర్వాత. అతను చాలాసార్లు పొలిటికల్గా ఆయన ఎన్నో కంటెస్ట్ చేసి ఎన్నో ఎలక్షన్లు డిఫరెంట్ పార్టీల్లో చాలా వరకు విజయాలు సాధించారు, చాలా వరకు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కొంతమట్టుకు ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటలీ రిటార్డెడ్ పరిస్థితి కూడా రావడం జరిగింది అనమాట. ఇలాంటివన్నీ ఆయన చూసుకుంటూ ఫైనల్గా ఆయన విన్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇలాంటివి ఉంటాయి. మనం చూసినట్టయితే ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది. ఇంగ్లీష్ పాఠంలో ఫస్ట్ది యాటిట్యూడ్ టు ఆల్టిట్యూడ్ అనేటువంటి బ్యూటిఫుల్ యూనిట్ ఒకటి ఉంది. దాని లోపల నిక్ వుజిచిచ్ అనేటువంటి క్యారెక్టర్, తర్వాత సుధా రఘునాథన్, ఆ తర్వాత నారాయణమూర్తి, ఆ తర్వాత అబ్దుల్ కలాం. ఆ ఒక్క చాప్టర్ మనకి చాలా ఇన్స్పైరింగ్ చాప్టర్ అనమాట. ఆ నిక్ వుజిచిచ్ అనే అతనికి కాళ్ళు చేతులు లేవు, టార్సో అంటారు ఆయనకి. అలాంటి మనిషి, ఆ తల్లే ఇతన్ని ఎలా పెంచగలను నేను అని చెప్పి ఒక అనుమానంతో ఉన్నప్పుడు కూడా ఇతను ఆన్ హిజ్ ఓన్, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ప్రూవ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈజ్ నౌ టుడే ఇంటర్నేషనల్లీ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ అతను. సో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తీసుకొని మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట.